హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఏంటి హడావిడిగా చక్రాల కింద నిమ్మకాయలు పెట్టేస్తున్నారు అనుకుంటున్నారు కదా. మేమైతే మొత్తానికి శ్రీశైలం వెళ్తున్నాం, అందుకే ఈ హడావిడి. మరి మా ప్రయాణంలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ప్రయాణం అంతా చక్కగా సవ్యంగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా జరగాలన్న దేవుని ప్రార్థిస్తూ ఈ పూజ అంతా మొత్తానికైతే పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొబ్బరికాయ కొట్టి బయలుదేరడమే. ఇక కొబ్బరికాయ అయితే కొట్టేసాం, ఇంకా మేమైతే బయలుదేరడమే ఇక కారు ఎక్కి. మా వాళ్ళు అయితే మామూలు ఆనందంగా లేరు. శ్రీశైలం వెళ్తున్న ఆనందంలో అరుపులు కేకలు వేసేస్తున్నారు. మొత్తానికి మేమైతే మెయిన్ రోడ్ కూడా ఎక్కేసాం. ఇక మామూలు కాదు, మా వాడు నరేష్ మామూలు తోలడు, జమ్మ అని పోనిస్తాడు, అల్ట్రా ప్రోమాక్స్లో తోలుతాడు. మరి మేమైతే హైవే కూడా ఎక్కేసాం. ఇక హైవే దగ్గర ఇక టోల్ గేట్ కట్టేసి అక్కడ నుంచి రప్ప అని పోనిచ్చడమే. మరి మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మా కచేరీ మొదలు పెడుతున్నాం. మరి చూసుకోండి, మరి మామూలుగా ఉండదు మాతో. అది మరి మనతో మామూలుగా ఉండదు. ఇప్పుడు చూడండి, సింగర్స్ వచ్చేసారు. ఇక్కడ పాడిన వాళ్ళందరూ ప్రతి ఒక్క సింగర్లా ఫీల్ అయిపోతున్నాం. మనమైతే మంచి ఊపులో ఉన్నాం. అది మా నరేష్ గారు మోహన్ అని ఏదో చేస్తున్నారు. మా మోహన్ అని ఏంటో చేస్తున్నాడు ఇప్పుడు. డిస్కో లైట్స్ అంట. చూడన్నా మోహన్ అన్న, ప్రస్తుతానికి అయితే మాకు కొంచెం టాలెంట్ అర్జెంట్ అని అందరం దిగాం. మా నరేష్ గారు అయితే ఇప్పుడు మెకానిక్ అయిపోయాడు. అది ఆర్న ఏదో పని చేయట్లేదంటే దాన్ని బాగా చేసేస్తాం మా వాడు. ఇదిగో ఏందో ప్రయోగాలు చేస్తున్నారు. ఇదిగో ఇంకెందుకు ఏం ప్రయోగం చేసావురా? చాలు బాగా. టోల్ గేట్ గాయస్, ఇక్కడ మాత్రం టోల్ గేట్ డబ్బులు తీసుకుంటున్నారు. ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా అడిగినారు, కానీ మనమే 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినాం, ఎందుకంటే టోల్ గేట్ కాదు. ఇక మొత్తానికి అయితే మా మెకానిక్ వర్క్ అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరడమే. అది అమ్మవారి సాంగ్ అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కరు డ్యాన్స్ మామూలుగా ఏం చూడండి. మా నరేష్ గడు పోనకు వచ్చి నడుచుదా అద్దె జై భవానీ. ఇప్పుడు దాకా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇక మా అల్లరి అంతా ఇక బంద్ చేసేస్తున్నాం, ఎందుకంటే కొంచెం దూరంలోనే శ్రీశైలం వచ్చేస్తుంది. ఇక ఫారెస్ట్ వస్తుంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి మేము కూడా ఇంకా జాగ్రత్తగా ఉంటాం. హాయ్ గాయ్స్, ఫారెస్ట్ ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. మావాడు ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నాడంటే 10 అంటే 10 అంటే చెక్ పోస్ట్ దాటాలంట, లేకపోతే మన యువతలే ఉంటామంట. నిజంగా చెప్తున్నా, శివుడు ఆజ్ఞ లేనిది చేయమైనా కొట్టదు. అలాంటిది మమ్మల్ని శ్రీశైలం వరకు ఆ శివుడు తీసుకెళ్తున్నాడు. సో మా దర్శనం చాలా హ్యాపీగా జరుగుతుంది. చూడండి మా శివగాడు ఎంత బాగా చెప్పాడు, సూపర్. ఈ దారిలో పులులు కనిపించవచ్చు, సింహాలు కనిపించవచ్చు, జింకలు కనిపించవచ్చు, పాములు కనిపించవచ్చు. ఏది కనిపించినా కానీ భయపడకుండా ఇంత ధైర్యంగా వెళ్ళడానికి కారణం ఒకటి శివయ్య. సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. శ్రీశైలం దర్శనం కావాలంటే ఎన్నో జన్మల పుణ్యం, ఆ పుణ్యం మనకి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ కొత్త సంవత్సరం ఏం జరుగుతుందో, ఇంకేమైనా కొత్తగా ఉంటుందేమో అందరూ ఆలోచించాలి. తాగడం కామనే, తినడం కామనే, కానీ తాగడం తినడం అదన్నీ వదిలేసి ఒక గుడికి వచ్చి ఒక 12 శక్తిలింగాల్లో ఒక ముఖ్యమైన శక్తిలింగాన్ని సందర్శించుకున్నామని. ప్లీజ్ డూ విజిట్ జనవరి 1. సూపర్ రా, సూపర్ రా. వచ్చాం, అక్కడ పోలీసులు చూడండి అలాగే చూస్తున్నారు. చెకింగ్ అని కూడా ప్రస్తుతానికి అయితే చెకింగ్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ మేము దగ్గరకు వచ్చేసాం కాబట్టి టైం తక్కువ కాబట్టి. శ్రీశైలం
ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇంకొక చెక్ పోస్ట్ ఉంది, ఇది ఆల్రెడీ ఒక చెక్ పోస్ట్ వచ్చింది కదా, ఇంకో చెక్ పోస్ట్ ఉంది, అదే దాన్ని అసలైంది అదే 9 అదే 9-10 కల్లా అది మనం దాటాలి, లేకపోతే మనం యువతలే ఉంటాం, ఇంకా జాగారం యువతలే భవనకి వెళ్దాం. ఇంకొక 60 కిలోమీటర్స్ రీచ్ అయితే ఆ శివుడి దర్శనం మనస్ఫూర్తిగా చేసుకుంటాం. మాకు ఇదే ఇదే మాకు ఎంజాయ్మెంట్. అంటే 31st అందరికి వేరు వేరే ఎంజాయ్లు ఉంటాయి కదా, మాకు అది కాదు, మాకు దేవుడు చూడడమే మా ఎంజాయ్. ఓకేనా? సో మీ ఎంజాయ్ తప్పుడు పట్టలేదు కానీ బట్ మా సంతోషం మాది. కానీ ఆ ఎంజాయ్ తప్పే, తాగుడు అనేది తప్ప కదా, నిజం చెప్పండి. కాదు, ఎవడైనా తాగుతాడు, తాగిన ప్రతి ఒక్కరు చెడ్డాడు కాదు, కానీ అది తాగితే చెడ్డాడు అవుతాడు. ఎస్, అంతే కదా. ఓం నమః శివాయ. సరిగా ఎదరో అదిగో 3 పుల్లు, పెద్ద పులి, చిన్న పులి, మధ్య పులి. పైసలు ఫాస్టాగ్ ఉందో లేదు? ఇదే అసలైన చెక్ పోస్ట్. ఇప్పుడు ఫాస్టాగ్ ఉందంటే ఉంది ఆల్రెడీ అక్కడ అది ఇది పెట్టారు, పుల్లులు ఉంటాయండి, ఇన్స్ట్రక్షన్స్ పుల్లు ఉంటాయంట ఇక్కడ. ఆల్రెడీ పుల్లులు మధ్యదారులో కనిపిస్తాను, చూద్దాం. మనం అదృష్టం బాగుంటే కనిపిస్తే మీకు చూపిస్తాం, లేకపోతే అదృష్టం బాగుంటే కనిపిస్తుంది, దురదృష్టం బాగుంటే కనిపిస్తుంది. కొంచెం అద్దాలు పగలగొట్టాయి. లేడిపోయింది ఇప్పుడు. ఇట్లా బస్సులు ఇంత డేంజర్ రూటు. టర్నింగ్ దగ్గర మాత్రం కొంచెం ఎక్కడైనా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఎప్పుడైనా టర్నింగ్లు దాటేటప్పుడు, అదే టర్నింగ్లు తిరిగేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడైనా కాదు, ఎవరైనా సరే టర్నింగ్ దగ్గర ఎంత జాగ్రత్తగా వెళ్తే అంతే మంచిది. కాదని మనం పేపర్ కటింగ్ చేసాం అనుకో, మనం రేపు పేపర్లో పడతాం, అది అర్థం చేసుకున్నాం, సరేనా? జీవితంలో టర్నింగ్ లైట్ తీసుకున్నాం అనుకో, జీవితం టర్న్ అయిపోతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు లైట్ వేసాం కదా, కామన్ అది ఆటోమేటిక్ గా లైట్ వస్తుంది. అన్న బాగా ఆకలేస్తుందండి. ఫారెస్ట్ లో ఇది ఒక మూల. లైట్ గా మంచి పడుతుంది మనోడికి, అందుకే కొంచెం తుడుచుకుంటే క్లారిటీగా కనిపిస్తుంది. మొత్తానికి అయితే మేము హోటల్కి వచ్చేసాం, వాళ్ళు తినడానికి సిద్ధమైపోయారు ఆటోమేటిక్ గా. ప్రస్తుతానికి అయితే మేము చపాతీ చెప్పించుకున్నాం, చపాతీ వస్తుంది ఇప్పుడు ఒక 5 minutes లో. ఇంకో 10 minutes బొమ్మలు అయిపోతాయి మళ్ళీ. కొత్తగా బాగున్నాయి, కానీ లేట్ ఎదిరిపోయింది. ఇంకో మనోడు చపాతీ తిన్నాడు, అంటే ఫుడ్ మనకి ఏదో గోధుమ పిండి, ఆర్లీ. డార్లింగ్ ఎప్పుడు పోతామో తెలియదు, నచ్చింది తినాలా, వీళ్ళ మాదిరి కాంప్రమైజ్ అవడం నా వల్ల కాదు. ఎప్పుడు పోతామని తెలియదు, రేపే పోయేటట్టు తినకూడదు. ఇస్తారు ముందేసా కానీ ఇప్పుడు దాకా ఆనందలేదు. బ్రో ఇస్తారు ముందేసి పస్తులు పెట్టారే, చీ అంటూ వచ్చినప్పుడు చపాతీ తింటుందండి మన కొన్నాడు. కాలుతుందా? తింటాం కూడా అయిపోయింది ఇక్కడ. నేను తెచ్చుకున్న డబ్బులకి బుర్రపాడి మిగిలింది బ్రో. ఏమన్నంటే ఫ్రెండ్షిప్ అన్నాడు బ్రో, వాళ్ళు డబ్బులన్నీ కట్టించి బిల్లని ఒక్కడనే వదిలేసి వచ్చారు బ్రో, అందరు గ్రూప్ అంతా. మా నాగరాజు కూడా డ్రైవింగ్ బాగా చేస్తాడు, కూడా. ఇటు పెట్టు మావా, కెమెరా ఇటు పెట్టు. 80 రూపాయలు కొట్టినా ఇంకా కొట్టలేదా బ్రో? 500 బిల్ అయితే కొడుకు 80 రూపాయలు కొట్టినాడు బ్రో. ఐ విల్ ప్రూవ్ బ్రో. ఇంకో వాటర్ బాటిల్ ఎత్తుకున్నా, ఇంకో 60 రూపాయలు అంట. చూడు బ్రో, ఇది చూడు బ్రో, ఇది 60 రూపాయలు. ఈడు 80 రూపాయలు కొట్టి ఎంత ఫోజ్ ఇస్తున్నాడంటే 500 కొట్టినవాడు కూడా నేనే ఇవ్వట్లా. నేను మరి కక్కేస్తా నేను. అన్ని చెప్పనా? బయట పెట్టనా? కెమెరా బ్రో చెప్తా బ్రో. ఆడ ఫుడ్ తీసుకుని దరిద్రం ఏంటంటే రెండు చపాతీలు 80 రూపాయలు ఏంటి బ్రో, నాకు అర్థం కాదు. మళ్ళీ రెడీమేడ్ అది నిజం, అది బ్రో. హాస్టల్ సాంబార్ బాగుంటుంది బ్రో. మన ఇప్పుడు మన నాయవాది వచ్చాడు, మాట్లాడతాడు. రమ్మా. మన ఇండియాలో ముందుగా కల్తీ జరిగేది ఏంటంటే ఫుడ్. అన్ని రెడీమేడ్ ఫాల్ట్, అన్ని ఫాల్టే బ్రో. నిజంగా ఏదైనా ఒరిజినల్, గొట్టాలు మాత్రం ఒరిజినల్. ఇది ఒక్కటే ఒరిజినల్, అది కూడా 20 రూపాయలు బ్రో, 10 రూపాయలు ఇంకేకాడ దారుణంగా జరుగుతుంది బ్రో బయట మోసం. కానీ మా అన్న ఏదో వేసిండు, ఇంత స్వీట్గా ఉంది, కనుకుతలేవి రాళ్ళు లెక్కనే ఉన్నాయి. ఏంటి అన్నవి? పట్టికి బెల్లం కనకండాలా? అందుకనే కనుకుతలేవు కదా, తీపిగా ఏదని తినాలని. మీరు అందరూ ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే మరే టెంపుల్ పోదాం 1000 రూపాయలు తెచ్చుకోవాలంటే వాడు 1000 తెచ్చుకుండు, వాని ఖర్చులకు తెచ్చుకోలే, కార్కే తెచ్చిండు. మళ్ళీ అమ్మాయి అడగంగానే ఎంబటే కొట్టిండు 1000 రూపాయలు. ఇది న్యాయమేనా? ఇట్స్ ప్రొఫెషన్. ఒక డైరెక్టర్ గా ఒక మేకప్ ఆర్టిస్ట్ డబ్బులు కొట్టినారు ఫ్రెండ్స్. ఆను
ఎందుకు ఎట్టగో పట్టుకి బెల్లం నోట్లో పెట్టుకుని మాకు కూడా బెల్లం పెడుతున్నావు నోట్లో. మన పని అదే. లేదు రాజు ఫుల్ లేదు చెక్ పోస్ట్ ఇదేంటో మళ్ళీ మేము ఏదో ఒక చెక్ పోస్ట్ అనుకున్నాం కానీ ఇప్పుడు 3 చెక్ పోస్టులు వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు ఆపు. ఫ్రెండ్స్ ఈ ఊరి పేరు అంటే దోమల కంట. నెక్స్ట్ వచ్చేదంటే ఈగలు పెట్టేది. విచిత్రము ఈ పేర్లు మాకు. ఈగల పెంటలో ఇప్పుడే జీరా రైస్ తిని వచ్చినాము. ఉద్రంగా ఉంది. ఇప్పుడు మీరు దోమల పెంటలో కూడా ట్రై చేయొచ్చు. మనిషి ఊగిపోతున్నాడు ఫుల్ తాగేసా. 31 మా అమ్మాయి తాగి ఫుల్ ఊగిపోతుంది. జనవరి 1 నుంచి అమ్మ సాచికి చెప్తాడా తాగను, కానీ 31 ఫుల్ గా తాగి పడుకుంటా. ఈ సంవత్సరం నుంచి దేన్ని లవ్ చేయొద్దు, అన్ని దరిద్రాలు పోవాలని. అందుకే శివయ్య టెంపుల్. శ్వేత ఫోన్ చేసిందిరా. శ్వేత లేదు, గీత లేదు, కవిత లేదు, ఏది లేదు. ఎంతమంది ఉన్నారు? నారాజు వచ్చినా ఇప్పుడు ఇంత ముందుకు ఇదే ఫస్ట్ టైమా? డౌన్ దిగడమే కదా మనం. డౌన్ దిగుతున్నావా? అవును, దిగుతాం, మళ్ళీ ఇంకోటి ఎక్కుతాం కొండపైకి ఎక్కాలి మళ్ళీ. అదే 7 అయింది టైము. శ్రీశైలంలో మారిపోద్ది అన్న. మొత్తం శివయ్య మాయ ఉంటది. శివయ్య మాయ మీదనే నడిచేది ఒకటే ఒక రూలు, శివయ్య మాయ. శివయ్య రూల్. నోట్స్ పక్కన వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నా నేను తలవుకున్నా. ఫ్రెండ్స్ చూడండి, శ్రీశైలం డ్యామ్ చాలా అంటే చాలా బాగుంది. మన జెండా రంగులు 3 కలర్స్ సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం ఇక్కడ మొత్తం చాలా బాగుంటుంది. వెళ్ళి అయితే వద్దామా? నువ్వు మనిషివా మన మోగాను వారా? ఇందులో ఉర్రను ఇంత టాలెంటెడ్ అజ్ఞాతవాస నువ్వు. అజ్ఞాతవాస సినిమా చూసావు? రాన్న దూరంగా వెళ్తావా? డైరెక్ట్ వాడు కారోడు చూసి చచ్చిపోతాడు. వల్ల చేపలు ఏమైనా కావాలంటే ఇక్కడ బాగా దొరుకుతాయి. అవునా బా? సాగర్ శ్రీశైలం విద్యుత్ కేంద్రం అన్నమాట. ఈడ కిందికి పోతే శ్రీశైలం విద్యుత్ నీళ్ళతో విద్యుత్ తయారు చేస్తారు ఈడ కింద. అది చూసుకోవాలి మనం గిట్ట. నెక్స్ట్ ఇక ఇది ఘాట్ రోడ్. ఇక్కడ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ ముందే స్టార్ట్ అయింది కానీ ఇది డేంజర్. కొంచెం ఇక్కడ నుంచి ఇంకా డేంజర్ ఉంటుంది. అది పక్కన కొండ రోడ్ చూడండి బ్రిడ్జి అనేది. ఇందాకదే అక్కడికే అంత ముందుకేమో ఆ కొండకి వెళ్ళి ఆ కొండకి ఇందాడు ప్రస్తుతం అప్పుడు అక్కడ ఇందాడు చూసినప్పుడు ఏమో ఆ కొండకి దగ్గర. ఇప్పుడు ఈ కొండ దగ్గర లేదు, కొండకు అడ్డు లేదు, అడ్డు వచ్చేసింది. వై జంక్షన్ కరెంట్ దాని కింద లొకేషన్ ఏముంది? లొకేషన్ బాగుంటది, మస్తు ఉంది, మస్తుగా ఉంటది. అగో వాడు రప్ప రప్ప వెళ్తున్నాడు, రప్ప రప్ప వెళ్తున్నాడు. అని కంటికి రెప్ప ఉంటుందా పోదా మరి చూసుకుంటాడు. చూడు లోయ మొత్తం లోయ అనమాట. ఇది ఇంత మొత్తం ఇది ఇందాడు చూసే మీద కనిపించింది. ఇప్పుడు డౌన్ లో కనిపిస్తుంది. ఎందుకంటే రైట్ పోనీ మల్లికార్జున ఆయన మల్లికార్జున స్వామి కాలభైరవ పోనీ నారాజ్ కాలభైరవ ఆడ ఉంది పేరు అది ఊరి కింద. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున. ఖమ్మంలోకి ఎంటర్ అయినాం. ఆడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పు. ఆడ వెళ్తాము. ఫ్రెండ్స్, సాక్షి గణపతి దేవాలయం ప్రస్తుతానికైతే క్లోజింగ్ లో ఉంది గుడి. పెళ్లి పందిరి వేసిరేంద్రీడా? పెళ్లి పందిరి కదా, టోల్గేట్ కింద పెళ్లి పందిరి వేసినట్టు దీన్ని. అంటే ఎండ తగలకుండా. అరే అవునా, 4 మైలపూలు పెడితే అయిపోతుంది. నిజంగా పెళ్లి పందిరి వేసినట్టు వేసారు. ఇక మేమైతే ఇక శ్రీశైలం లోపలికి వచ్చేసాము. ఇక చూడండి శివలింగం ఎంత బాగుంటుందో. ఇంకా చాలా ఉన్నాయి, ఇటు పక్కన కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ అమ్మవారు సరస్వతి తల్లి కానీ ఇక్కడ మల్లికార్జున స్వామి కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అసలుకి. రైట్ పోనీ దానికి ఎక్కడైనా పడుకోవచ్చు అన్నారు. సరే అని మేము ఇక్కడే పడుకుంటున్నాం. మేము ఇక కారులోనే పడుకుంటాం, లేకపోతే అక్కడ షాప్లో ఇది తెచ్చుకున్నాం మేము, లేకపోతే అన్న వెళ్ళాడు అక్కడైనా పడుకుంటాం. ఫ్రెండ్స్, మేము మొత్తానికైతే శ్రీశైలం వచ్చేసాం. ఇక మాకు రూమ్లు ఏమీ దొరకలేదు ప్రస్తుతానికైతే. రూమ్ దొరకపోతే ఇదిగో ఇక్కడ ప్రస్తుతానికైతే కార్లోనే పడుకుందాం అని ప్లానింగ్ వేసుకుంటున్నాం. ఈ షాప్లో అయితే తెచ్చుకున్నాం. ఇగో ఇక్కడ పడుకుందాం అని ప్లానింగ్. అంటే ఇక చాలామంది ఉన్నారు, చాలామంది పడుకున్నారు, చాలామంది ఆటోలు.
అక్కడ ఎన్ని వ్యాన్లు అయినా అందరూ అక్కడ పడుకున్నారు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే పడుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఇది చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎందుకు చూడలేదు, దొంగలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇక నన్ను పట్టుకునే లేపేస్తున్నారు. ఎందుకంటే జనవరి 1 రోజు నా పుట్టినరోజు. ఏదో ఒకటి అడవాడు చేయాలని ఎప్పుడు కొన్నారో తెలియదు. కేక్ కూడా కొనేసారు. నేను వీళ్ళకంటే ముందు 1 గంట ముందే పడుకున్నాను. కరెక్ట్గా 12 అయింది. వీళ్ళు రెడీగా ప్లానింగ్ చేస్తున్నట్టున్నారు. ఇదిగో నన్ను లేపేసి నిద్ర అంతా జాడ కొట్టేశారు. అది కూడా అది మా ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఉండదు. ఎంతైనా ఫ్రెండ్సే. మసాలా న్యూ ఇయర్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఇచ్చిపడదు హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కుయ్యాలా? ఎవడ బర్త్డే ఎవడ మీద బర్త్డే అట్రా రండి అందరు రండి. కేక్ తినకు, ఇలా గుడ్డు కలుస్తుంది కదా, కేక్ తినొద్దు కదా. కానీ స్నానాలు హ్యాపీ బర్త్డే నా. పెట్టేసి నేను ఇక్కడికి వెళ్ళా. హ్యాపీ బర్త్డే. ఇది దాచి తీసి కేక్ మేక్ చేద్దారు నిద్దంగా మొహాన్ని రాగా మొత్తం హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ. చిన్న ముక్క డింగిలాల డింగిలాల డింగిలాల. బ్రో లేపిచ్చేది ఏమనుకో, తీసుకో తిని కట్ చేయబో. కాదండి మా బర్త్డే మా ఉంది. జనవరి 1 బర్త్డే అండ్ ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అంది మీకు గిట అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే మా వాళ్ళకన్నా ముందే లెగిసిపోయాక ఇంకా కొంచెం టైం ఉంది. ఇక 5 అలా లెగిసిపోయాక ఇంకా చలిగేస్తుంది కదా, ఇక చలి మంటేసుకున్నాం. బెడ్షీట్లు తెచ్చుకో. ఇక మా వాళ్ళు లేచినాక బ్రష్లు అని చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక దేవుని దర్శనానికి బయలుదేరడం. ఇక మార్నింగ్ మేమైతే పాతాళ గంగకి వెళ్తున్నాం. ఇక పాతాళ గంగలో స్నానాలు చేయాలి. ఎంజాయింగ్ పండగ నెంబర్ 1 ఫ్రెండ్షిప్. ఇట్లా వస్తుంది అన్నమాట. నారాజు చేయపో అన్న మరి ఎంత చిన్నగా పోతుంది ఏంది? మంచి గొంతు పట్టేసినట్టుంది. కానీ చాలా చిన్నగా పోతుంది అనమాట. బాగుంటది. కాకపోతే అంత స్మో ఉండడం వల్ల అసలు ఏం కనబడతాయి లొకేషన్. నెక్స్ట్ టైం మళ్ళీ రిటర్న్ లో చాలా అద్భుతంగా తీస్తామండి. ఉప్పల్ బాల్ గైస్ చూసారండి. అసలు ఏం కనపడదండి అసలు. అంత కొండ ఇప్పుడే డౌన్ దిగుతున్నా. పాతాళ గంగా ఎంట్రీస్. దిస్ ఇస్ లొకేషన్ ఇస్ శ్రీశైలం. జనరేటర్లు ఉంటాయి, కరెంట్ పోతే ఆగిపోద్ది. డౌన్ రోప్ అయితే ప్రస్తుతం దిగేసాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు పాతాళ గంగకి వెళ్ళాలి. గాయ్స్ అక్కడ డ్యామ్ ఇక్కడ నుంచి కనపడుతుంది చూడండి గేట్లు. కాకపోతే కొంచెం స్మో ఉండడం వల్ల కనిపిస్తలేదు. అది డ్యామ్.
ఒక యాంకర్ చెప్పినట్టు చెప్పాలా, నేను చెప్తాను. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ఇదే శ్రీశైలం. మీరు అనుకోండి ఇంతసేపు నేను చెప్పింది ఈ శ్రీశైలం గురించే. ఇండియాలోనే నెంబర్ 1 డ్యామ్. సో మీరు చూస్తున్నది శ్రీశైలం. బా చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఇక నేను ఆల్రెడీ దిగేశాను, మా వాళ్ళు దిగుతున్నారు ఇక. ఓకే, నీళ్ళు చల్లకూడదు. మా శివగాడు చూడండి, ఏదో పెద్ద పర్వతం వచ్చి మీద పడిపోద్ది చూడు, అట్లా రియాక్షన్ అవుతాడు. అది కదా వీళ్ళిద్దరు చూడండి, నన్ను ఏదో చేద్దాం ప్లానింగ్ సబ్బా. మొత్తానికి అయితే పాతాళ గంగలో స్నానం అయిపోయింది. తర్వాత ఇంకా గుడికి బయలుదేరాలి. గైస్ చూడండి, మా స్నానం అయిపోయింది, బట్టలు గిట్ట వేసుకున్నాం, మంచిగా రెడీగా ఉన్నాం. సిసింద్రి గారు బ్యాగులు ఎత్తుకొని పోయారు. మోహన్ అన్న శివగాడు వీడేమో అట్టనే నిలబడ్డాడు, అక్కడిక్కడ చూస్తుండు. నారా స్నానం గిట్ట అయిపోయింది, మా అందరిది అయిపోయింది, ఇది ఒక్కందే బ్యాలెన్స్. ఎడిమోగం వేసిండు. హే భగవాన్, తెరీ లీలా అపరంపార్ హై. ఇంకా అందరం మేము అలాగే వెళ్ళే దారిలో ఇక దేవుని నామాలు పెట్టుకున్నాం, ప్రతి ఒక్కరు పెట్టుకుని ఇంకా అక్కడ నుంచి బయలుదేరాం. ఇంకా మేమైతే ఇంకా గుళ్ళోకి ఫోన్లు తీసుకెళ్ళలేదు, ఎందుకంటే వీడియో అక్కడ ఎలవ్ లేదు. మాకు దర్శనం కూడా అయిపోయింది. ఇక మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయలుదేరడమే లేడు. శిఖరం పోతాం. శిఖరం గణపతి కాడు పోయి మళ్ళీ సాక్ష్యం చెప్పాలి, లేకపోతే మళ్ళీ ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటారు. మేమైతే సాక్షి గణపతి దేవాలయానికి వచ్చేసాం. ఇక మా బుజ్జి గణపతి స్వామిని కూడా దర్శించుకున్నాం. ఇక్కడ కూడా మాకు దర్శనం అయిపోయింది. మా గుంజీలు తీస్తున్నాడు. గుంజీలు తీ. ఆడు ఎన్ని గుంజలు తీసుకున్నా చేసిన పాపాల ప్రాయచిత్తం, ఎందుకంటే అన్ని చేసేది. చూడుగా ఇక మోతవార్లు ఎన్ని తప్పులు చేసిరో తెలియదు కానీ వీడికి వచ్చి మాత్రం గింజలు తీస్తారు. ఏం స్టిల్ ఇస్తుండు, వాళ్ళు ఇచ్చేది కనుక వీడు స్టిల్ ఫస్ట్ ఇస్తుంది. చూడండి వన్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. వాళ్ళు ఇచ్చేది లేదు, వీడే మూతి అని వీటి థ్యాంక్ యూ అని చెప్పినట. ఇంకా తీస్తాడు ఇక 1, 2, 11. ఇక్కడైతే వాళ్ళు జాతకాలు చెప్పించుకుంటున్నారు. అలా వెయిట్ చేస్తారంటే అలా వెయిట్ చేసేస్తారు ప్రజలందరూ. ఒక్కడ కూడా బాధ్యత ఉండదు సరిగ్గా. అయితే ఇప్పుడైతే ఆగిపోయినాయి. దేవుడా బాయ్ దేవుడా, మళ్ళీ కలుసుకుందాం తర్వాత. ఏంటిది పాలధార పంచదార. వాట్ ఏ నేచర్, సూపర్ ఉంది.
పాలధార ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో రాశారు, పరమేశ్వరుని పాల భాగం నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదారలు అత్యంత పవిత్రమైనవి. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఈ ప్రదేశంలో తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని రచించారు. పాలధార పంచదార చెప్పినట్టుగా శివాయ ఏంటిది బండ ప్రవాహం పైనుంచి పడుతుంది వాటర్. అదిగోండి వాటర్. అద్దన్న నుంచన్న స్టైల్గా. మా నరేష్ గారు అయితే మంచి హుషారులో ఉన్నాడు. ఫ్రెండ్స్ చూశారు కదా, వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు మన నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చాలా బాగుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు మన శ్రీశైలం ఎవరైనా రాకపోతే ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మరి మా నరేష్ ఎక్కడ తీసుకెళ్తాడో చూడాలి. శిఖరం అండి ఇది. శిఖరం పైకి అయితే ఇచ్చిండు అందులో ఏం రావు కానీ అదే వాడు పులిహోర బాగా తిన్నాడు, లడ్డూలు తిన్నాడు, అందుకోసం అని ఇదే అంటారు ఇక శిఖరం. దీని బిల్డప్ ఎక్కువ ఉంటుంది, బిజినెస్ అంతా తక్కువ ఉంటుంది. కాకపోతే అల్లకెళ్ళి పైసలు లేవని ఇళ్ళకెళ్ళి దూరుకొని వస్తుండీడు. దొంగల ఫస్ట్ దొంగల ఇడ ఫస్ట్ అంటాడు. మరి మంచిగా ఉంది. వీళ్ళంతా సోలాపూర్కి వెళ్ళి వచ్చిరంట. ఫ్రెండ్స్ మాతో అయితే చాలా అంటే చాలా దూరం నుంచి వచ్చారు. మాతో అయితే చాలా సరదాగా చాలా చక్కగా ఉన్నారు. ఈ ఉన్నంతసేపు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. వాళ్ళు కూడా మాకు వచ్చి రాని హిందీతో, వాళ్ళకి వచ్చి రాని తెలుగుతో ఏదేదో మాట్లాడాం. సబ్స్క్రైబ్ అను. సబ్జీ 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 ఆలు సబ్జీ సాంబార్ స్పెషల్ కదా. గిన్నె తీసుకురావాల్సింది అందరూ తినేవాళ్ళు. సోలాపూర్ తమిళ నాయి. సోలాపూర్ సోలాపూర్ మరాఠీ మరాఠీ లాస్ట్ లో టర్ర అని ఉంటుంది కదా, టర్ర ఒకటి వస్తుంది. ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఏదో చూస్తురు చూడు. అందులోకి వెళ్ళి చూస్తే అక్కడ శ్రీశైలంలో గర్భగుడి గోపురం కనపడాలంట. చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం. అందరూ అదే పని మీద చూస్తున్నారు. మనకు కనిపిస్తుందా కనిపించదో చూద్దాం. చూడు అందులోకి వెళ్ళి చూస్తే శ్రీశైలంలో ఉన్న గోపురం కనిపించాలి, గుడి గోపురం. దీంట్లోకి వెళ్ళి చూస్తున్నారు పైసలు తీసుకొని. ఇది చూడు, దీన్ని వ్యాపారం అంటారు, బిజినెస్. ఇళ్ళకెళ్ళి చూస్తే అది కనబడాలంట. కానీ అందరు చూడట్లేదు, ఆ పద్ధతిని ఎంచుకుంటారు. నిజమైన పద్ధతి. నిజమైన పద్ధతి ఆల్రెడీ 20 రూపీస్ పెయిడ్. బిజినెస్ అంతా ఇది వ్యాపారం. దేవుని ముక్తంది గిట్ట వ్యాపారం జరుగుతుంది. మనం ఇది చెప్తే మనం రాజకీయ ఫస్ట్ అయితే మా మోహనాన్ని చూశాడు. తర్వాత మా నరేష్ కూడా చూస్తున్నా. మా నరేష్ కూడా చక్కగా మొక్కున్నాడు. మన ఐదుగురు తర్వాత లాస్ట్ పర్సన్ ఎంతమంది అయ్యారు అంతమంది తిప్పుతాడు. ఏముంటుంది అలా పెరిగిపోయారు. గోపురం అయితే కనిపించింది. మా నరేష్ ఓకే అన్నాడు. ఇంకా నేను కూడా మనస్ఫూర్తిగా చూశాను. ఇక నాకు కూడా కనిపించింది. ఎలా అంటే రెండు మధ్యలో అటు నుంచి గోపురం కొంచెం అక్కడ ఏంటంటే కొంచెం వెలుగులాగా అలా కనిపించింది. కొంచెం అలా కనిపించింది. ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది గోపురం అనేది. ఆలీలు ఏమి ఉండదు. మా శివ కూడా ఇంకా చూశాడు. అయిపోయింది గోపురం. దర్శనం అయిపోయింది. ఇక బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దర్శనం చాలా అంటే చాలా చక్కగా ఆ దేవుడి దయ వల్ల మంచిగా జరిగింది. ఇంకా ప్రస్తుతానికి నరేష్ అయితే ఇంకా ఏం లేదని చెప్తున్నాడు. ఇంకా ఇంటికి బయలుదేరడం మేమందరం.
సరే, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ బాయ్ బాయ్, టాటా. ఆయరా తమ్ముళ్ళు, ఎలా చూస్తున్నాయి స్టైల్. తమ్ముడు బాయ్, తమ్ముడు. అరే తమ్ముడు బాయ్, జాగ్రత్త. ఓకే, యూ వెల్కమ్స్ యూ. రాత్రి చూసినప్పుడు లైటింగ్స్ ఉంది కదా, ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా మంది ఇదంతా కరెంట్ అనుకుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్, టాటా. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు. మీ సిసింద్రి నరేష్.